మీ పేరు? నా పేరు భవ్య. ఎలా అనిపిస్తుంది అమరావతికి వచ్చారు కదా క్యాపిటల్ కి? ఈ రోజైతే ప్రధానమంత్రి మోడీ గారు పునఃప్రారంభం చేయబోతున్నారు. ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ థింగ్ అయితే మొన్నటి వరకు ఏమి కంపెనీస్ గానీ ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ అనేది వచ్చి మళ్ళీ రీస్టార్ట్ అవడం వల్ల మన సిటీ కూడా బాగా డెవలప్ అయ్యి హైదరాబాద్ లాగా మంది కూడా బాగా డెవలప్ అయ్యి మనం కూడా గ్రో అవుతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీనివల్ల మన స్టేట్ లోనే చాలా జాబ్స్ వస్తాయి, చాలా మంది బెనిఫిట్ అవుతారు. బయటకి ఎక్కడికి వెళ్ళకుండా మనం కూడా మిగతా స్టేట్స్ లాగా బాగా డెవలప్ అవుతామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఇంట్లో డెవలప్ అవుతుంది మీకు హోప్స్ ఉన్నాయని నమ్మకం ఉందా? ఉన్నాయి. హోప్స్ ఉండడం గల కారణం ఏంటి? నాకు తెలిసినంత వరకు ఈ కూటమి అనేది చాలా బాగా చేస్తుందని నా ఎక్స్పెక్టేషన్, నాకు అనిపిస్తుంది. దీనివల్ల డెఫినెట్లీ స్టేట్ మొత్తం చాలా బెనిఫిట్ అవుతుంది. ఒక మంచి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే చంద్రబాబు గారు అంటున్నారమ్మా, ఈ అమరావతిని నేను దేశంలోనే నెంబర్ 1 క్యాపిటల్ గా తీర్చిదిద్దుతాను, చేస్తాను. గతంలోనూ కూడా నేను హైదరాబాద్ ఈ విధంగానే చేశాను, ఇన్ ఫ్యూచర్ లో అమరావతిని కూడా చేస్తా అంటున్నాడు. ఆయన చేయగలుగుతారా? డెఫినెట్లీ చేయగలరని నాకు నమ్మకం. ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి ఆయన ఖచ్చితంగా చేస్తారు. ఆయనకు తోడు మా కళ్యాణ్ బాబు కూడా ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్ గా ఏపీ మొత్తం స్టేట్ మొత్తం డెవలప్ అయ్యిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓవరాల్ గా చూస్తుంటే లాస్ట్ 5 years జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూసారు, ఇప్పుడేమో చంద్రబాబు గవర్నమెంట్, అంటే కూటమి గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా, చంద్రబాబు సీఎం గా చూస్తున్నారు. ఏమనిపిస్తుంది గత 5 years కి ఈ 11 months కి ఏంటి తేడా? వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే అప్పుడు చూసిన దానికంటే నాకైతే ఇప్పుడైతే రోడ్స్ అన్ని వేయడం స్టార్ట్ చేశారు, చాలా డెవలప్మెంట్ స్టార్ట్ అయినాయి, హైవేస్ కానీ చాలా చూసాము. నాకు తెలిసి దాంతో పోలిస్తే ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యూత్ ఎక్కువగా ఎవరి వైపు ఉన్నారు? అంటే కూటమి గవర్నమెంట్ వైపు ఉన్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారా? ముఖ్యంగా మీ యూత్ కానీ స్టూడెంట్స్ కావచ్చు. మా కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరు కూటమి వైపే ఉంటారు ఆటోమేటిక్ గా. లోకేష్ గారు మీకు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారు అండ్ ఐటీ శాఖకు మంత్రిగా ఉన్నారు కదా లోకేష్ గారు, ఆయన వర్కింగ్ ఎట్లా ఉందమ్మా? లోకేష్ గారు ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు లోకేష్ గారు కూడా చాలా బాగా డెవలప్ చేస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి చాలా డెవలప్ అయింది. అటు సైడ్ కూడా చూసాను నేను. మేబీ ఆయన కూడా చాలా బాగా చేస్తారని నా ఫీలింగ్. పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది డిప్యూటీ సీఎం గా? మనం రీసెంట్ గా చూసుకుంటే అరకు అట్లా ట్రైబల్ ఏరియాస్ లో రోడ్లు వేయించడం కావచ్చు, ట్రైబల్ ఏరియాస్ లో ఉండే విలేజర్స్ కి చెప్పులు కూడా పంపిణీ చేయడం కావచ్చు, ఏమనిపిస్తుంది? కళ్యాణ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఉంటే ఆటోమేటిక్ గా అన్ని చాలా బాగా జరుగుతాయి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అంటే గతంలో చాలా మంది అన్నారు కదా, పవన్ కళ్యాణ్ అసలు ఎమ్మెల్యే కాలేడు, అసెంబ్లీ గేట్ కూడా తాకలేడు, రాజకీయాలకి పనికిరాడు, ఆయన ఒక ప్యాకేజ్ ఇస్తారు, డబ్బులకు అమ్ముడిపోయారు, ఎట్లా మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తావమ్మా? అన్న వాళ్ళందరికీ ఇప్పుడు చెప్తా కొట్టినట్టు చేసి చూపించారుగా, ఇక అంతకుమించి చెప్పేది ఏముంది. మీ పేరు? అఖిల్ అండి. అఖిల్, ఏం చేస్తున్నావు అఖిల్? నేను జాబ్ సెర్చింగ్ అయిపోయింది. ఎప్పుడు రిలీవ్ అయ్యావు? 2024. జాబ్ సెర్చింగ్ లో ఉన్నావు. ఎట్లా ఉంది? క్యాపిటల్ కి వచ్చావు కదా, ఈ రోజు రీస్టార్ట్ అవుతుంది క్యాపిటల్, ఏమనిపిస్తుంది? నాకు ఈ కూటమి ప్రభుత్వం అనేది మంచి అభివృద్ధి చేస్తుంది అనిపిస్తుంది. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అయితే జాబ్స్ లేవు, రోడ్స్ లేవు, జీరో అభివృద్ధి. ఇదైతే దీని మీద భరోసా, నమ్మకం కలుగుతుంది సార్. నమ్మకం కలుగుతుందా? ఏం గతంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదా? అంటే జరిగింది, అది వేరే విధంగా, అంటే జనాలకు ఉపయోగపడేది కాదు, బూతుల పరంగా అభివృద్ధి చెందిందని నేను చెప్తున్నాను. ఏ జాబ్ సెర్చ్ కోసం, ఏ జాబ్ సెర్చింగ్ లో ఉన్నావు? సాఫ్ట్వేర్. మరి ఈ టెన్యూర్ అయినా ఇక్కడికి ఐటీ కంపెనీస్ వస్తాయని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని? ఖచ్చితంగా 100%. నారా లోకేష్ గారు ఎప్పుడో 100% ఇచ్చారు సార్. ఖచ్చితంగా వస్తాయని నా నమ్మకం. గతంలో ఐటీ మినిస్టర్ ఏం తీసుకురాలేదా? ఐటీ జాబ్ తీసుకురాలేదండి, మొత్తం ఏదో కోడిగుడ్డు అది ఇది మినిస్టర్ అన్నారు అని 0%. ఇప్పుడైతే ఖచ్చితంగా వస్తాయని నా నమ్మకం. ఎలా ఉంది ఇప్పుడు ఈ అమరావతి అనేది పూర్తి అయిపోతుంది నమ్మకం ఉందా? ఇంతమంది జనం చూస్తున్నారు కదా సార్, 100% నమ్మకం ఉండబట్టి ఇంతమంది వచ్చారు. నాకు ఖచ్చితంగా చేస్తారని, అభివృద్ధి చేస్తారని. స్టేట్ డెవలప్ అవడానికి ఏకైక రాజధాని అవసరం అంటావా, లేదంటే 3 రాజధానులు బెటర్ అంటావా? నాకు తెలిసి అయితే సింగిల్ గా ఉండడమే బెస్ట్ అండి. 3 రాజధానులు అంటే ఇక అభివృద్ధి అనేది జరగదు. అంతే సార్. జగన్ అనేవాడు 3 రాజధానులు అన్నాడు కాబట్టి అది కుదరదనే జనం ఈ తీర్పు ఇచ్చారు. చంద్రబాబు బాగా డెవలప్ చేస్తారంటారా? ఖచ్చితంగా 100%. అంత నమ్మకం ఏంటి? జాబ్స్, డెవలప్మెంట్, రోడ్స్, బిల్డింగ్స్, ఐటీ కంపెనీస్ ఇవన్నీ చేస్తారండి. లోకేష్ గారు వర్కింగ్ ఎలా ఉంది మరి? సూపర్ గా ఉంది సార్. చేస్తున్నారా? బానే చేస్తున్నారు సార్. చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూడా చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు కదా ఆయన.
అవును సార్, ఇప్పుడు దగ్గర వచ్చి 10 months అయింది సార్. 10 months లో 60% అభివృద్ధి చేసేస్తారు సార్, ఇంకా 40% ఉంది. వైజాగ్లో టీసీఎస్ ద్వారా 15,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్తున్నారు కదా. ఖచ్చితంగా చేస్తారు సార్. అంటే గూగుల్ కూడా ఆఫీస్ ఓపెన్ చేయబోతున్నారంట. చెప్పిన భరోసాలన్నీ 100% చేస్తారు సార్, మాకైతే ఆ నమ్మకం ఉంది సార్. బ్రదర్ మీ పేరు? నా పేరు వచ్చేసి మురళీ వివేక్. ఎక్కడి నుండి వస్తున్నారు బ్రదర్? మేము విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్. మరి ఎలా అనిపిస్తుంది ఇప్పుడు క్యాపిటల్ వచ్చారు అమరావతి, ఏమనిపిస్తుంది చూస్తుంటే? ఇన్నేళ్ళ తర్వాత మన అమరావతి చేతికి వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్టర్ సో మచ్ ఫైట్ అండ్ చాలా సంవత్సరాల తర్వాత రావడం వల్ల అందరికీ హ్యాపీగానే ఉంది. ఇప్పుడు అమరావతి మన క్యాపిటల్ అవడం వల్ల. గత 5 ఏళ్ళు మరి క్యాపిటల్ లేకపోవడం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందంటే ఏం చెప్తావు బ్రో? ఏ విధంగా నష్టపోయిందంటే ఇప్పుడు ఉద్యోగాలు రాలేదు, తర్వాత ఇదేంటి ఓటని కాదు బ్రో, చాలా ఉన్నాయి చెప్పడానికి. అంటే మరి గత ముఖ్యమంత్రి ఏమో 3 రాజధానులు బెటర్ అంటున్నారు, ఈయనేమో అమరావతి ఏకైక రాజధాని అంటున్నారు. యాజ్ ఏ స్టూడెంట్ గా నీ ఒపీనియన్ ఏంటి బ్రో? ఇప్పుడు ఎన్ని రాజధానులు పెట్టినా అక్కడ కంపెనీస్ ఉంటాయి, అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వరకు జాబ్స్ ఉంటాయి. మరి మన యూత్ కి జాబులు రావాలంటే ఎలాగా? మన వరకు కొత్త రాజధాని పెట్టుకొని అక్కడ కొన్ని కంపెనీస్ అనేవి డెవలప్ చేసుకొని మన యూత్ కి ఇదేంటి జాబ్స్ వస్తే మంచిగా ఉండేది కదా, బాగుండేది కదా. వేరే ఊరుల్లో రాజధాని పెట్టి అక్కడ ఆల్రెడీ చేసే వాళ్ళకి జాబులు తీసి మన కోసం జాబులు వేసుకొని ఎక్కడే, ఇదంతా నాట్ ఫెయిర్ కదా. ఇప్పుడు అమరావతి రాజధానిగా బాగా డెవలప్ అవుతుంది అనుకుంటున్నావా? నేనైతే నాకైతే హోప్ ఉంది, నేను బాగా డెవలప్ అయ్యిద్ది అనుకుంటున్నాను. మరి చాలా మంది ఇన్ని రోజులు మనం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాము. చాలా మంది ఏపీకి సంబంధించి చాలా మీమ్స్ చేసేవారు, రే ఏపీ నుండి వచ్చారా వీళ్ళకి రాజధాని లేదని ఈ విధంగా ట్రోల్ చేసేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తూ, ఇప్పుడు మనకి అమరావతి ఏకైక రాజధానిగా ఉంది కదా. ఇప్పుడు ఎంత లేట్ అయినా సరే లేకుండా ఉండదు కదన్న, ఏదన్నా ఎంత లేట్ అయినా సరే వచ్చేది వచ్చిద్ది. అంటే బీట్అవుట్ చేసేస్తాం ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళందరినీ. ఖచ్చితంగా. అంత హోప్, అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు, దానికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు. ఆయన ముసలోడు అయిపోయాడుగా, పెద్ద అయిన వయసు అయిపోయింది. జగన్ అయితే యంగ్ అంటున్నారు చాలా మంది, నీలాంటి యంగ్ పీపుల్. నాలాంటి యంగ్ పీపుల్ ఎంతమంది అన్నా సరే జగన్ తన మైండ్ సెట్ మంచిది కాదు. అంటే ఏంటంటే ఒక టైప్ ఉండిద్ది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముసలోడే అవని, తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి లోకేష్ ఉన్నాడు, వాళ్ళందరూ చూసుకుంటారు. ఇదేంటి ఫ్యూచర్ అనేది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంది, మా ఫ్యూచర్ అనేది. మరి ఎక్కువ యూత్ లో, స్టూడెంట్స్ లో ఎవరికి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, చంద్రబాబు నాయుడు వైపా జగన్ గారి వైపా? యూత్ అయితే కనుక చంద్రబాబు, అంటే ఇప్పుడంటే రెండు పార్టీస్ కలిసినాయి కాబట్టి జనసేన వైపు ఉన్నాయి. జనసేన వైపు అంటే ఇంకా డైరెక్ట్ టీడీపీ మీద ఉన్నట్టే కదా. స్టూడెంట్స్ కదా, మీకు విద్యాశాఖ మంత్రిగా అండ్ ఐటీ మినిస్టర్ గా లోకేష్ గారు ఉన్నారు. ఆయన వర్కింగ్ ఎలా ఉంది? గతంలో ఉన్న ఐటీ మినిస్టర్లకి, గతంలో ఉన్న విద్యాశాఖ మంత్రులకి ఇప్పటికి ఈయనకి తేడా ఏంటంటే ఏం చెప్తారు? బెటర్ అయ్యిద్ది అనుకుంటున్నా ఇంకా ఫ్యూచర్లో. ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇంకా బాగా డెవలప్ అయ్యిద్ది అనుకుంటున్నా. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పుడు కరెక్ట్గా లేదు, దానికి త్వరలోనే ఫిక్స్ చేస్తారు లోకేష్ వచ్చేది. 5 ఏళ్ళు ఏమైనా ఐటీ కంపెనీలు వచ్చాయి అసలు ఆంధ్రాకి? రాలేదు, జాబులు కూడా రాలేదు. చాలా యువత అందరూ చాలా ఇబ్బంది పడ్డారు, పక్క రాష్ట్రాలకు వెళ్ళి చాలా ఇబ్బంది పడ్డారు, అందరూ మైగ్రేట్ అయ్యారు, చాలా జరిగినాయి. మరి ఇప్పుడు ఐటీ మినిస్టర్ లోకేష్ ఉన్నారు కదా, కంపెనీస్ తీసుకొస్తాడా? మరి ఇప్పుడు రాజధాని వస్తుంది కదన్నా, ఎందుకు రావు? కంపెనీస్ వస్తాయి, కొత్త కంపెనీస్ పెడతారు, ఏదన్నా మనకు ఉపయోగపడేలాగానే ఉండిద్ది. గూగుల్ కూడా ఆఫీస్ వైజాగ్ లో ఓపెన్ చేయబోతున్నారు త్వరలో అని చెప్పి చంద్రబాబు చెప్పారు కదా. అవునవును చెప్పారు. ఇప్పుడు గూగుల్ అంటే గూగుల్ కంపెనీ కొత్త పెడుతున్నారు కాబట్టి అందరూ చాలా జాబ్స్ అనేవి కూడా ట్వీట్ చేశారు. టీసీఎస్ ద్వారా 15,000 మందికి ఉపాధి కల్పిస్తున్నాము త్వరలో అని చెప్పేసి వైజాగ్ లో. అవును కరెక్టే అన్న, ఆల్రెడీ భూమి కూడా కేటాయించారు కదా. అవును కరెక్టే, కేటాయించారు. వస్తాయంటారు ఇంకా త్వరలో ఇన్ ఫ్యూచర్? వస్తాయి ఖచ్చితంగా వస్తాయి.